అసలు ఉత్తరాంధ్రలో ఎట్లా ఉంది పరిస్థితి? ఎందుకంటే మనకు అంటే రాయలసీమ ఒక భిన్నమైన వాతావరణం ఉంటుంది సహజంగానే, రెడ్డి డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్ అవన్నీ కూడా. సో అక్కడ వైసీపీకి బలం ఉందనుకుందాం. సో ఇప్పుడు గుంటూరు కృష్ణా జిల్లాలలో ఈ వివాదం వల్ల, ఏది అమరావతి రాజధాని వివాదం వల్ల కూడా అక్కడ ఓటు స్ప్లిట్ అవుతుంది. కొందరిని జగన్ని వద్దనుకోవచ్చు, కానీ వైజాగ్ని రాజధాని కేంద్రంగా చేస్తామనే ప్రకటన ఉంది. సో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నారు. సో ఉత్తరాంధ్రలో వైసీపీ పట్ల కానీ, టీడీపీ పట్ల కానీ, జనసేన పట్ల కానీ. మనకు శ్రీకాకుళంలో టీడీపీ బాగుంది, శ్రీకాకుళంలో, విజయనగరంలో వైసీపీ బాగుంది, వైజాగ్లో 50-50 ఉన్నారు. ఎందుకంటే అక్కడ గంటా శ్రీనివాసరావు ఇన్యాక్టివ్ ఉండటం వల్ల టీడీపీకి అసలు గంట ఉండడా లేదా అనే డైలమా కూడా ఉంది. ఇప్పుడు ఏదో పార్టీ మారుతున్నట్టు వస్తున్నాయి. ఇంకా ఆయన కూడా సర్వేలు చేసుకొని ఎటు పోవాలి ఏంది నెక్స్ట్ అనేది ఆయన కూడా ఆలోచిస్తారు. ఇందులో ఈ రెండింటితో పోల్చుకున్నప్పుడు ఎంతో కొంత వైజాగ్లో జనసేనకి కొంత పట్టు మనకు కనపడుతుంది. సో ఉత్తరాంధ్ర వాళ్ళందరూ ఏం కోరుకుంటారంటే రాజధాని ఒకటే ఉండాలి, అది వైజాగ్ ఉండాలని కోరుకుంటున్నారు. సింగిల్ క్యాపిటల్ ఉండాలి. కర్నూలు చంద్రబాబు చెప్పిన సింగిల్ ఉండాలి కానీ అది వైజాగ్ ఉండాలి. కర్నూలు ఏం చెప్తారంటే సింగిల్ ఉండాలి కానీ మా కర్నూలు ఉండాలి. పాప ఎటు చెప్పాలన్నా అమరావతి వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. సో అందుకనే 3 రాజధానుల విషయంలో కూడా మనం స్పెసిఫిక్గా జనం దగ్గర క్వశ్చన్ తీసుకున్నప్పుడు 3 రాజధానులని వ్యతిరేకిస్తున్న చంద్రబాబును కూడా కొంత పర్సెంట్ జనం వ్యతిరేకిస్తారు. ఏమైతే 3 ఉంటే నష్టం ఏంది ఉండనియండి అని చంద్రబాబు యొక్క యాంగిల్ని కూడా వ్యతిరేకిస్తారు. అంటే 3 రాజధానుల నిర్ణయం అన్నది అంటే జగన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం అనే అభిప్రాయం బలంగా ఉంది అక్కడ. కొన్ని చోట్ల చాలా గట్టిగా ఉంది. అంటే ముఖ్యంగా టీడీపీ బెల్ట్ అన్ని చోట్ల కూడా 3 రాజధానులు అంటే వాడు 3 రాజధానులు అనవసరం కంటే కూడా అమరావతిని ఎందుకు వ్యతిరేకిస్తారు అనే యాంగిల్ ఎక్కువ మాట్లాడతారు. అంటే అది బేసిక్ గా ఒక క్యాస్ట్ ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పెట్టారు అనేది అదొక విమర్శ ఉంది. కానీ ఇప్పటికి ఈ రోజు కూడా ఏపీ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి, మల్టిపుల్ ఆప్షన్స్ లాగా అయిపోయింది రేంద్ర జీవితం అని మాట్లాడారు. ఏబిసిడి అంటే 3 నెలలు ఆడ 3 నెలలు ఇదే లెక్కర. ఒక రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అవుతుంటే రాజధాని ఏదో చెప్పుకోలేదు దుస్థితి ఏందనేది యాక్చువల్ చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్స్ లేవు, కొత్త పరిశ్రమలు లేవు, కొత్త ఉద్యోగాలు లేవు. రోడ్లను చూస్తే అయితే రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే అప్పుల మీద బతుకుతున్నారు. ఎవ్రీ మంగళవారము రిజర్వ్ బ్యాంక్ దగ్గర పోయి సెక్యూరిటీ వేలంలో పాల్గొని సెక్యూరిటీ కట్టుకొని తెచ్చితేనే డబ్బులు నడుస్తున్నాయి. ఇది ప్రతి మంగళవారం జరుగుతుంది. ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గర పోయి సెక్యూరిటీ వేలంలో పాల్గొనాల్సిందే. పాల్గొంటేనే వస్తున్నాయి డబ్బులు. అట్లా వస్తుంది. సో ఇట్లాంటి ఆర్థిక పరిస్థితిని అంటే ఒక రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితుల్లోంచి ఇంకా కిందికి నెట్టేసిండు జగన్ అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మేము 15 తర్వాత 15 నుంచి స్టార్ట్ చేసే సర్వే మన రిజల్ట్ తర్వాత అక్కడ స్టార్ట్ చేశారా? అంతే, మన రిజల్ట్ తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతనే వెళ్ళాం. ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఉంటుందో కూడా చూడాలి కదా. ఈవెన్తో 16-17 తారీఖులో కూడా జీతాలు రాలేదు, పెన్షన్ రాలేదు, గవర్నమెంట్ ఉద్యోగుల పెన్షన్ రాలేదు. రెగ్యులర్ పెన్షన్స్ మాత్రం 1వ తారీఖు అదొక్కటే ఇస్తుండే, 1వ తారీఖు. ఇంకోటి రేషన్ బియ్యం ఒకటి, రేషన్ సరుకులు ఒకటి గల్లీలోకి వచ్చి వెహికల్ పెట్టుకొని ఎవరింటి దగ్గర వాళ్ళకు ఇచ్చేసిపోతారు. ఈ 2 ప్రాంప్ట్నెస్ వల్లనే ఇవాళ జగన్ ఆ పర్సెంటేజ్ అన్న కనపడుతుంది, నిలబడగలుగుతారు. అదర్వైజ్ ఇంకా ఘోరమైన పరిస్థితుల్లోకి నెట్టేసేవారు ఇప్పటికే. అది